మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు వాస్తవ్యులు శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని చిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు దత్త స్వరూపులు శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ శ్రీ విశ్వగురుపీఠం విశ్వనగరం గుంటూరు వారి దివ్య ఆశీస్సులతో గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ జగద్గురు దత్తాత్రేయ స్వామి శ్రీ సాయినాథ్ ఆలయాలు నిర్మించారు. ఇందులో భాగంగా శ్రీ గురుపీఠం ట్రస్ట్ సభ్యులు మాజీ సర్పంచి స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే గురువారం రోజు ఉదయం శ్రీ సాయిబాబా శ్రీ జగద్గురు దత్తాత్రేయ స్వామి విగ్రహాలతో పాటు మరో 4 గురుమూర్తుల విగ్రహాలు శ్రీపాద వల్లభులు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్ ప్రభు శ్రీ సమర్థ స్వామి అక్కలకోట మహారాజ్ వారి విగ్రహాలు ఊరేగింపుగా తీసుకురావడం కోసం గూడూరు గ్రామంలోని శివంపేట గ్రామంలోని మండల ఇతర గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారి ఊరేగింపులో పాల్గొని పుణ్యఫలాన్ని పొందాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులకు భజన సామాగ్రిని ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు రాజ్యం భిక్షపతి హనుమంతు గుప్తా చిన్న సత్యనారాయణ భాస్కర్ గోనయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దత్తాత్రేయ స్వామి గుడి మరియు సాయిబాబా గుడిని నిర్మించడం జరిగింది. ఇవి పూర్తి కావచ్చినది. దాంట్లో భాగంగా మన 5 గురువుల విగ్రహాలను దత్తాత్రేయ స్వామితో పాటు ఇంకా 4 గురువుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే సాయిబాబా విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇటు సాయిబాబా విగ్రహాలను గురువుల విగ్రహాలను అన్నీ కూడా రాజస్థాన్ నుంచి తెప్పించడం జరిగింది. ఆ రాజస్థాన్ జైపూర్ నుంచి తెప్పించడం జరిగింది. అయితే రాజస్థాన్ జైపూర్ నుంచి ఆల్రెడీ నిన్న మధ్యాహ్నము అక్కడ నుంచి ఆ విగ్రహాలన్నీ బయలుదేరడం జరిగింది. ఆ విగ్రహాలు ఈ గురువారం రోజు ఇక్కడికి చేరుకుంటాయి. చేరుకున్న తదుపరి వాటిని శివంపేట గూడూరు గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఇటు ఊరేగింపులో శివంపేట గూడూరు గ్రామాల ప్రజలందరూ భక్తులందరూ కూడా ఇటు ఊరేగింపులో పాల్గొని సాయిబాబాకు కానీ దత్తాత్రేయ స్వామికి కానీ పూర్తి మనస్సుతో స్వాగతం పలకాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఊరేగింపు సమయంలో ప్రజలందరూ కూడా వారి కార్యక్రమాలు హారతులే కానీ వారికి తోచిన విధంగా హారతులే కానీ తర్వాత నీళ్లతో చాకలు పెట్టడం కానీ వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు చేయవలసిందిగా వారిని కోరుతున్నాను. అలాగే ఇటు ఈ ఊరేగింపు కార్యక్రమంలో ప్రజలందరూ ఎటువంటి భేషజాలకు తావివ్వకుండా వాళ్ళు చేస్తున్నారు అనేది తావివ్వకుండా అటువంటి వాటికి తావివ్వకుండా ఇది దేవుని కార్యక్రమం కాబట్టి దేవుడు ఎటువంటి రాజకీయాలకు అతీతుడు కాడు కాబట్టి దేవుని కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలను పక్కకు పెట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇటు ఊరేగింపును విజయవంతం చేసి అలాగే ఈ మన ప్రతిష్టాపనకు కూడా పూర్తి సహకారం ప్రజలందరూ సహకారం అందించాలని చెప్పేసి కోరుచున్నారు. దత్తాత్రేయ స్వామి గుడి మరియు సాయిబాబా గుడిని నిర్మించడం జరిగింది. ఇవి పూర్తి కావచ్చినది. దాంట్లో భాగంగా మన 5 గురువుల విగ్రహాలను దత్తాత్రేయ స్వామితో పాటు ఇంకా 4 గురువుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే సాయిబాబా విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇటు సాయిబాబా విగ్రహాలను గురువుల విగ్రహాలను అన్నీ కూడా రాజస్థాన్ నుంచి తెప్పించడం జరిగింది. ఆ రాజస్థాన్ జైపూర్ నుంచి తెప్పించడం జరిగింది. అయితే రాజస్థాన్ జైపూర్ నుంచి ఆల్రెడీ నిన్న మధ్యాహ్నము అక్కడ నుంచి ఆ విగ్రహాలన్నీ బయలుదేరడం జరిగింది. ఆ విగ్రహాలు ఈ గురువారం రోజు ఇక్కడికి చేరుకుంటాయి. చేరుకున్న తదుపరి వాటిని శివంపేట గూడూరు గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఇటు ఊరేగింపులో శివంపేట గూడూరు గ్రామాల ప్రజలందరూ భక్తులందరూ కూడా ఇటు ఊరేగింపులో పాల్గొని సాయిబాబాకు కానీ దత్తాత్రేయ స్వామికి కానీ పూర్తి మనస్సుతో స్వాగతం పలకాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఊరేగింపు సమయంలో ప్రజలందరూ కూడా వారి కార్యక్రమాలు హారతులే కానీ వారికి తోచిన విధంగా హారతులే కానీ తర్వాత నీళ్లతో చాకలు పెట్టడం కానీ వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ అభిష్టం మేరకు
వాళ్ళు చేయవలసిందిగా వారిని కోరుతున్నాను. అలాగే ఇటు ఈ ఊరేగింపు కార్యక్రమంలో ప్రజలందరూ ఎటువంటి భేషజాలకు తావివ్వకుండా వీరు వాళ్ళు చేస్తున్నారు వీరు చేస్తున్నారు అనేది తావివ్వకుండా అటువంటి వాటికి తావివ్వకుండా ఇది దేవుని కార్యక్రమం కాబట్టి దేవుడు మాత్రం దేవుడు ఎటువంటి రాజకీయాలకు అతీతుడు కాడు కాబట్టి దేవుని కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలను పక్కకు పెట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇటు ఊరేగింపును విజయవంతం చేసి అలాగే ఈ మన ప్రతిష్టాపనకు కూడా పూర్తి సహకారం మీరు ప్రజలందరూ సహకారం అందించాలని చెప్పేసి కోరుచున్నారు.